రాస్తున్న నాకే నవ్వాగట్లేదు, చూసే వాళ్ళ పరిస్థితి ఏంటో. ఎవరు నువ్వు? ప్రశ్న. ప్రశ్న? ఎందుకొచ్చావు? ప్రశ్నించడానికి. చెప్పు. సారీ అడుగు. ఏంటి రాస్తున్నావు? స్కిట్, క్రిస్మస్కి. టైటిల్ ఏంటి? మతిమరుపు నుంచి మారు మనసుకి. టైటిల్లోనే మంచి ఫన్ ఉంది కదా. స్కిట్ రాయడంలో నీ ఉద్దేశం ఏంటి? స్ట్రైట్గా చెప్పు. స్ట్రైట్గా అంటే వచ్చిన వాళ్ళందరినీ హాయిగా నవ్వించాలి, చివర్లో చిన్న మెసేజ్ ఇవ్వాలి. నీ జోకుల వల్ల అన్ని జనుల్లో మార్పు గాని, క్రైస్తవ్యంలో ఉద్యోగం గాని కలుగుతుందా? రాక అన్ని జనులు వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సువార్త చేయకుండా జోకులేసి పంపిస్తావా? రాసే ముందు ప్రార్థించావా? రాసేటప్పుడు ఆత్మతో నడిపించబడుతున్నావా? స్కిట్ ద్వారా నీకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నావు కదా. నీకోసం, జనం కోసం రాసావు కాబట్టే స్కిట్ అంతా శరీర సంబంధమైన మాటలతో నిండిపోయింది. అందరూ అలాగే చేస్తున్నారు. కొందరైతే ద్వంద్వార్థ మాటల్ని కూడా స్కిట్లో వాడేస్తున్నారు. ఒక్కసారి ఆత్మల రక్షణ భారంతో, ఆత్మ సహాయంతో రాయి. ఒకప్పుడు స్కిట్స్ ద్వారా అద్భుతమైన సువార్త జరిగేది. ఇప్పుడు కూడా కదిలించబడతాయి. ఏం రాయమంటావు? కొంచెం చెప్పవా? నేను ప్రశ్నను, జవాబును కాను. ప్రార్థించు. యేసే జవాబు. ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నాకు సహాయం చేయండి.